కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు అశోక్ ఒక మాట అంటున్నాడు, మేము 10,000 కుటుంబాలు, 10,000 కుటుంబాలంటే మీరు అనుకుంటున్నారు మీ తమ్ముడు ఉంటాడు, మన అక్క ఉంటుంది, మన చెల్లెలు ఉంటారు, మన మామ అత్తగారు ఉంటారు, మన అమ్మ నాన్న ఉంటారు. మన కుటుంబమే 50 ఓట్లు ఉంటాయి. మీకు తెలియదు, మన కుటుంబమే 50 ఓట్లు ఉంటుంది. నీకు కనుక ఇష్టం ఉండి పట్టుబడితే నీకుండే కుటుంబాల పరిధి 50 మంది ఉంటారు. ఆ తదుపరి రోజుకి 2 కస్టమర్లు వేసుకున్నా కూడా ఎన్ని వందల కస్టమర్ ఉంటారు, నీకు ఎన్ని వందల కస్టమర్ అంటారు. ఇంకొకటి, మెకానిక్ షాప్ దగ్గరికి అయితే పట్టుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు. నువ్వు చేసినంత సేపు నీతో ముచ్చట పెడతాడు, నువ్వు చేసినంత సేపు ముచ్చట పెడతాడు. కాబట్టి ఇవాళ ఏదన్నా నీవు నచ్చితే, నీవు మెచ్చిన నాయకుడు ఉంటే పదే పదే చెప్తూనే ఉంటావు, అది రిపేర్ అయ్యేంత వరకు చెప్తూనే ఉంటావు. కాబట్టి నీ పరిధి మీ పరిధి ఒక్కొక్కరికి వేల సంబంధాలు ఉంటాయి, మీ ఫోన్ నంబర్లు ఉంటాయి, మీ కస్టమర్లకు మీకు బంధం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఎత్తుకుంటే దాని శక్తి చాలా పెద్దది. కాబట్టి తప్పకుండా ఎత్తుకుంటా అని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి దాన్ని సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. 2 మూడవది, ఎంత బాధ అవుతుందంటే రోజు రోజుకు 2 వీలర్స్ తగ్గిపోతున్నాయి, కార్లు ఎక్కువైపోతున్నాయి, 4 వీలర్స్ అయిపోతున్నాయి. మీరు చేసే సర్వీస్ మీకోసం చేసుకోరు, సమాజం కోసం చేసుకుంటాం మనం. ఇవాళ రోడ్ల మీద ఈ మెకానికల్గా ఉన్నవాళ్ళు ఏదో చదువు రాక 10వ తరగతి చదివిన వాళ్ళు కాదు, పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి బతుకుదెరువు కోసం అని చెప్పి ఓపెన్ చేసుకుంటాం మనం. ఓపెన్ చేసుకొని ఈ పని చేస్తాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, ప్రభుత్వాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడి, మన పెట్టుబడి మనం పెట్టి, మన షాపు మనం రెండు తీసుకొని బతుకులు వెళ్ళబోసుకుంటున్నాం. మనం ప్రభుత్వానికి భారం కాలి. నేను అంటున్నా, మా అశోక్ చెప్పినట్టుగా 10,000 కుటుంబాలు దీని మీద బతుకుతున్నప్పుడు ప్రభుత్వం 10 పైసల సాయం అనేది చేసిందా? కానీ మీకు తెలుసా, ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు ఒక్క ఉద్యోగం కల్పిస్తే ఒక్కొక్క ఉద్యోగం కల్పించినందుకు 20,000 రూపాయల ప్రభుత్వ సాయం అందిస్తారు ఇండస్ట్రీస్కి. ల్యాండ్ పర్చేజ్లో రాయితీ ఉంటుంది, కరెంటులో 2 రూపాయలు 3 రూపాయలు రాయితీ ఉంటుంది, ట్యాక్స్ పేమెంట్లో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నేను చూసి వచ్చినట్టు కాబట్టి చెప్తున్నా, 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మేజర్ ఇండస్ట్రీస్గా లెక్క. 200 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ 400 కోట్ల రూపాయలు రాయితీ అడుగుతుంది. నేను అడిగిన, అవునండి, చిన్న బిజినెస్ చేసుకుంటాలకు ఎవరు రూపాయి సాయం చేయరు కదా, ఇంట్రెస్ట్ కూడా ఫ్రీ ఇవ్వరు కదా, మరి వీళ్ళు 200 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పి కాగితాలు చెప్పిండ్రు. నిజమైన పెట్టుబడి 100 కోట్లు కూడా ఉండదు. 100 కోట్లు పెట్టుబడి పెట్టినోడికి 400 కోట్ల రూపాయల ప్రభుత్వ పరమైన ప్రజా డబ్బు రాయితీ ఎట్లిస్తావు అని చెప్పి అడిగినారు. నీళ్ళ సప్లైలో రాయితే, కరెంటులో రాయితే, భూమి కొంటే రాయితే, స్టాంప్ డ్యూటీలో రాయితే, సంపాదించిన ట్యాక్స్ ఎగ్జంప్షన్లో రాయితే. అందువల్ల ఇవాళ 10,000 ఉద్యోగాల కల్పన జరిగినట్టు. మరి 20,000 రూపాయలు చెప్పిన ఎంత అయితే లెక్క కట్టిగా కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఏమడుగుతున్నారు? మీరు అడుగుతున్నారు కదా, నాకు సొంత జాగా ఇచ్చి కట్టేయమంటే ఇల్లు, మాకు ఒక మెకానికులకు ఒక అడ్డా కావాలి. ఆ భూమిలో ఇంత షాపులు కట్టి కిరాయి లేకుండానో లేదా ఇంత కరెంట్ సబ్సిడీతో ఇస్తే కొంచెం ఈజీగా బతికే ఆస్కారం ఉంటుంది. మెకానికల్గా పెద్ద 100 కూడా సంపాదించలేదు. కొంచెం మంచిగా పైసలు వస్తే అమ్మా నాన్న కూడా మంచిగా చూసుకుంటారు. ఇంకా కొంచెం మంచిగా పైసలు వస్తే మంచి స్కూల్లో చదివిస్తారు. ఇంకా కొంచెం పైసలు ఎక్కువ వస్తే నీ మీద ఆధారపడి కూడా ఇల్లు కట్టుకుంటాడు.
ఒక తరం కష్టపడితే వచ్చే తరం సుఖంగా ఉండాలని కోరుకుంటే తప్ప అని చెప్పంటున్నాను. ఒకటే తరములో వేల కోట్లకు అధిపతులు అవుతున్న ఈ సమాజంలో ఇవాళ మేము అడుగుతున్నది సముద్రంలో నీటి చుక్క అంత అనే భావన మీకుంటుంది. అందువల్ల ఎవడెవడో కబ్జాలు పెడుతుంటాడు, ఎక్కడెక్కడో కొట్టుకుపోతుంటారు. 10 ఏళ్ల క్రితం ఖాళీగా ఉన్న జాగా ఇవాళ వేసుకపోతాడు, ఇంటి పడబోతా అంటారు. ఒక్కొక్కడు వచ్చినప్పుడు ఒక్కొక్కడు పడిపోతూ ఉంటాడు. ఇవాళ కొద్దిమంది వ్యక్తుల బాగు కోరుతున్నది సమాజం తప్ప అందరి బాగు కోరతలేనే భావన ఉంది. కాబట్టి రేపు తప్పకుండా మీ జాగా అలొకేషన్ విషయంలో ఇవాళ మీకు కార్ఖానాలు నిర్మించే విషయంలో మీరు తోడుగా ఉంటా అనేటువంటి మాట ఇస్తున్నా. ఒకటి. రెండవది, సొంత ఇంటి కళ కిరాయిలో ఉంటారు. మెకానికల్ అంతా కిరాయిలు ఉండేది పెద్ద పెద్ద బంగ్లాల కిరాయిలు ఉండరు, చిన్న చిన్న ఇళ్ళలు ఉంటారు, బస్తీలు ఉంటారు. 10,000 రూపాయలకు 12,000 రూపాయల కిరాయి ఉంటారు. వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ కింద వచ్చేటోళ్ళు, దాదాపు బిలో పావర్టీ. ఇంకా ఈ మెకానిక్ షాప్కు తోడుగా రియల్ ఎస్టేట్ చేస్తే చెప్పలేం, కానీ రియల్ ఎస్టేట్ ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ షాపే ఉండదు, వెళ్ళిపోతారు ఆయన. దీన్ని ఇంకా నమ్ముకొని ఉంటుందంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక మాత్రమే ఉంటున్నాం తప్ప ఇది మాత్రమే మనకు బతుకని చెప్పి మాత్రం ఇక్కడ ఉందాం మనం. కాబట్టి తప్పకుండా నాలాంటి వాడిని పేదలు ఎక్కడున్నా బాధలు ఎక్కడున్నా ఆ బాధకు తోడే అన్నను కాబట్టి మీ వెంట నేను ఉంటానని మాటిస్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, సంతోషం, ఎవరికి జలిసి లేదు. కానీ నాలికన తాటి మట్టన ఎవరన్నారు? కేసీఆర్ అనేది. ఈ భాష ఎవరు మాట్లాడేది?